ఇదొక ముఖ్య వార్తకు. కేటీఆర్ ముందే గులాబీ నేతల మాటల యుద్ధం. కామారెడ్డి నియోజకవర్గ సమావేశంలో రభస. గంప గోవర్ధన్ వర్సెస్ కొమ్ముల తిరుమల రెడ్డి వర్గీయులు. వేదికపైకి దూసుకొచ్చి నినాదాలు. కేసీఆర్ ఎక్కడున్నాడా? కేసీఆర్ వారించిన సద్దుమణగడి నేతలు. గులాబీ పార్టీలో లుకలుకలు బహిర్గతం. ఇంకా లుకలుకలు ఎందుకు? కామారెడ్డిలో ఏమున్నది? ఇంకా కామారెడ్డిలో రమణారెడ్డి ఒక్క ఊపితే ఏడుకచ్చి పడ్డారు. అసలు ఓటమే ఎరగని మా కేసీఆర్ భవిష్యత్తులో ఓటమే ఉండదు, ఆయన గెలుపు తప్ప ఏముండదు, 2 చోట్ల గెలుస్తాడని చెప్తే రమణారెడ్డి ఒక్కసారి ఇట్లా ఉఫ్ఫను ఉత్తే ఏడచ్చి పడ్డారు. చూసుకోరు. కామారెడ్డిలో ఆట అయిపోయింది, ప్రభుత్వం ఇట్లా పోయింది. మళ్ళీ లాస్ట్కి ఇంకా ఇంకా చూడు, గంప గోవర్ధన్ వర్సెస్ కొమ్ముల తిరుమల రెడ్డి అంటే ఈ గంప గోవర్ధన్కి ఇంకా సోయి వస్తలేదు, ఇంకా బుద్ధి వస్తలేదు. ఆల్రెడీ నాశనం చేసిన పార్టీని. కామారెడ్డిలో నాశనం కావడానికి పార్టీ తమరే పెద్ద కారకులు. ఇది నేనంటున్న మాట కాదు, మీ నాయకులు మీ కార్యకర్తలు అంటున్న మాటనే. మీ అహంకారం మీ తలపొగురు వల్లనే ఇలా కామారెడ్డిలో ఈ దుస్థితి పట్టింది. అసలు కేసీఆర్ ఓడిపోవడానికే నువ్వే కారణము. కేసీఆర్ లేకపోతే ఓడిపోయేటోడే కాదు. నువ్వు ప్రచారానికి చక్కగా రాక, కేసీఆర్ని గెలిపించాలన్న సోయి నీకు లేక, ఆ బుద్ధి లేక, ఇష్టం లేక, నేను పక్కపంట ఎట్లుండాలి, నా సీట్ ఇది, నేను 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నా సీట్ లాక్కున్నాడనే ఒక దుగ్ధతోని నిజంగా అలాంటి ఆలోచన చేసే కేసీఆర్ని ఓడగొట్టినామని అంటున్నారు. నువ్వే చక్క ప్రచారం చేస్తుంటే, నువ్వే కనుక కేసీఆర్ని గెలిపించాలని చెప్పి కంకణం కట్టుకొని ఉంటే ఇలా ఇది జరగకపోయేది. గజ్వేల్ ఎట్లా గెలుస్తాడు కేసీఆర్? కామారెడ్డిలో ఎందుకు ఓడిపోతాడు? ఏముంది అక్కడ? ఏం సమస్య వచ్చింది? అది ఒక బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి అని ఒక అభ్యర్థి, ఒక రూపాయి వంచక, ఒక క్వార్టర్ సీసా వంచక ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా గెలిచాడు. కానీ మరి నువ్వు 20 ఏళ్ల నుంచి ఏం చేసినావా? 20 ఏళ్ల నుంచి మరి తమరి పని ఏంటి? నువ్వు చేసిన గొప్ప పనులు ఏమున్నాయి? ఎందుకో గుర్తించలేరు ఎందుకో ప్రజలు. నువ్వు కాదు, నీ బాస్నే చీదరించుకున్నారు కదా, నీ బాస్నే ఎలగొట్టారు కదా ఆడికెళ్ళి. అది రేవంత్ రెడ్డి కూడా అదే జరిగింది. అయినప్పటికీ 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నువ్వు, నీ బాస్ వస్తే ఆయనను గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు అంటే, ఇక ఒక్కవేళ నువ్వే పోటీ చేస్తుంటే ఇలా ఏడికి పోయేటోడివి, కనిపించేటోడు, అసలు తట్టబుట్ట సర్దుకొని పోయేటోడివి, పంపించేటోళ్ళు. ఇంక ఇప్పటికైనా ఇంకా పార్టీలో ఏదో నీకంటూ ఎంతో కొంత వర్గం ఉంది, 20 ఏళ్ల నుంచి ఎంతో కొంతమందిని మేపుకుంటానో లేకపోతే పక్కకు నడిపించుకుంటానో ముందుకు వచ్చినావు కాబట్టి ఆ కొద్ది మంది సపోర్ట్తో ఇంకా నిలబడ్డామని చెప్పి అక్కడ ప్రజలే అనుకుంటారు. ఇగో గులాబీ పార్టీలో లుకలుకలట. ఇక వర్గాలు ఏమనుకుంటున్నా, ఏం చేసినా ఎందుకు అది ఇప్పుడు దింపుడు గల ఆశలు లెక్క. భవిష్యత్తులో ఏం వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ప్రయత్నాలల్లో ఇప్పుడు ఎంపీ సీట్ కోసం ప్రయత్నం ఇదంతా. తర్వాత అయితే ఈయన కనబడడు, ఆయన కనబడడు, ఎవ్వరు కనబడరు. ఇక ఒక్కసారి ఎంపీల జైరాబాద్ కనుక ఓడిపోతే కామారెడ్డిలో బీఆర్ఎస్ ఉంటుందని నేనైతే అనుకుంటలేను. ఉంటే కూడా ఏం సాధిస్తుంది, ఎక్కడ దాకా సాధిస్తుంది, మరి ఈ 4 ఏళ్ళు పోరాటం చేస్తుందా లేదా భవిష్యత్తులో చూడాలి ఒకసారి.